హాయ్ హలో నమస్తే. నేను మీ ఉదయ్ కుమార్ని. ఇవాళ వైరల్ అవుతున్న విషయం శివాజీ అన్న గారిది. అంత మహిళలంతా కలిసి వాళ్ళు కమిషనర్కి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. కమిషనర్ వచ్చి కూడా మాట్లాడినారు. మీరు ఇది కరెక్ట్ కాదు శివాజీ గారు, మీరు చేసేది కరెక్ట్ కాదు, మీ ప్రసంగం ఇప్పుడు చాలా వైరల్ అయిపోయింది. అది మాటికి ఆడ సమాజానికి విరుద్ధం అనేసి, ఆమె రాజ్యాంగానికి విరుద్ధంగా మీరు నడుచుకుంటున్నారనే ఒక ఉద్దేశంతో మాట్లాడడం జరిగింది. నేను చెప్పేది ఏంటంటే, ఆ కమిషనర్ గారు, మీరు ఈ ఒక్క విషయంలోనే కాదు, అన్ని విషయాలలో కూడా మీరు కేర్ తీసుకొని మీరు అందరికీ సపోర్ట్ చేయాలి, అందరికీ న్యాయం కల్పించాలనేసి మా అందరి మనవి. అక్కడ ఏంటంటే ఎంతోమంది ట్రోల్ చేస్తున్నారు, లేడీస్ పైన ఎంతోమంది అది చేస్తున్నారు, ఎన్నో హత్యలు జరుగుతున్నాయి, ఎన్నో రేప్ కేసులు జరుగుతున్నాయి, అవన్నీ జరుగుతున్నాయి. ఇదైతే ఏ విధంగా పట్టించుకుంటున్నారో మహిళా సంఘాలు కానీ, కమిషనర్లు ఎవరైనా సరే కానీ, మిగతా విషయాలలో కూడా దయచేసి ఫోకస్ చేయండి. మీరు చేసింది మేము తప్పంటలేము. ఆయన మాట్లాడినాడు, ఆ 2 విషయాలు అయితే మాట్లాడినాడు, సరే దాంట్లో తప్పు ఉందనేసి అనుకుందాం. కాకపోతే ఏంటంటే ఆయన బాగుండాలనేసి కోరుకున్నాడు. ఆడ సమాజం బాగుండాలి, వాళ్ళ బట్టలు మంచిగా వేసుకోవాలి, నిండుగా వేసుకోవాలి, చూసే ప్రతి ఒక్కడికి ఒక అక్కనో చెల్లెలో కనిపించాలి, మంచిగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతోనే మాట్లాడాడు, వేరే ఉద్దేశంతో ఏం కాదు. దానికి పరిష్కారం ఏంటో ఇలా చూపెట్టినారు మహిళా సంఘాలు కానీ, కమిషనర్ కానీ. కాకపోతే మా మనం ఏంటంటే, చాలామంది పైన చిన్నపిల్లలు కానీ, పెద్ద పిల్లలు కానీ, ముసలు లేదు, ఏది లేదు, అందరిపైన హత్యలు జరుగుతున్నాయి, రేప్ కేసులు జరుగుతున్నాయి. కాబట్టి వాటి విషయంలో కూడా మీరు చాలా కేర్ తీసుకోండి. మీరు కేర్ తీసుకొని ముందుండి న్యాయం కల్పించండి. మీరు అట్లా కల్పించుంటే మేము కూడా వద్దనం. కాకపోతే ఏంటంటే, ఇది మొదటినే అరికట్టేసేయాలి. ఆ పదజాలాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు ఎప్పటికో వాడినారు, కాకపోతే అవి అప్పుడే అరికట్టలేదు. అది ఇంతవరకు వచ్చింది. ఇవాళ ఈయన మాట్లాడితే ఇంకోరు మాట్లాడతారు. సరే, ఆయన మాట్లాడిన దాంట్లో ఎంత వాస్తవం ఉందో, ఎంత అవాస్తవం ఉందో అందరికీ తెలుసు, ప్రజలకి. కాబట్టి దయచేసి కమిషనర్ గారు, మీరు కూడా ఏం చేయాలంటే, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి, ప్రతి ఆడ సమాజం దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి మీరు న్యాయం కల్పించాలనేసి మా మనవి. మేము కోరుకునేది ఇదే. భారతదేశ ప్రజలం కానీ, తెలంగాణ ప్రజలం కానీ కోరుకునేది ఇదే. మీరు అందరికీ సపోర్ట్గా ఉండి న్యాయం చేస్తారనేసి మేమందరం కోరుకుంటున్నాం. కాబట్టి దయచేసి మీరు ఎక్కడ కూడా వెనుకం చేయకుండా మీరు అంత సమపాలన కొనసాగించి మీరు అందరికీ న్యాయం చేయాలనేసి మా మనవి. జై శివాజీ అన్న.